హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2025వ సంవత్సరంలో వస్తున్న ఆఖరి సూర్యగ్రహణం సెప్టెంబర్ 21వ తేదీ ఆదివారం ఏర్పడనున్నటువంటి రాహుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా, ఏ ఏ ప్రాంతాల్లో కనిపిస్తుంది, పట్టు విడుపు సమయాలు, మన భారతదేశంలోని ప్రజలు ఈ గ్రహణ నియమాలు పాటించాలా లేదా, గర్భవతులు పాటించాలా లేదా, ఈ సూర్యగ్రహణంకి సంబంధించి ప్రతి ఒక్క విషయం కూడా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. భూమి మరియు సూర్యునికి మధ్య చంద్రుడు అడ్డుగా వచ్చినప్పుడు భూమిపై ఉన్నటువంటి వారికి సూర్య భగవానుడు కనిపించడు. దీనిని మనము సూర్యగ్రహణం అంటాము. సాధారణంగా సూర్యగ్రహణము అమావాస్య రోజులలో ఏర్పడుతుంది. మనకి ఈ 2025వ సంవత్సరంలో వస్తున్నటువంటి ఆఖరి సూర్యగ్రహణం అన్నమాట. ఎప్పుడు వస్తుందంటే శ్రీ విశ్వావసు నామ సంవత్సరము భాద్రపద శుక్ల అమావాస్య రోజు 2025వ సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీ ఆదివారం రోజు రాహుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనుంది. దీనిని ఖండగ్రాస పాక్షిక సూర్యగ్రహణంగా పిలుస్తాము. మనకి పితృపక్షాలలో ఆఖరి రోజు అంటే మహాలయాలలో ఆఖరి రోజు 21వ తేదీ వస్తుందనండి. ఆ రోజే మనకి ఈ గ్రహణం ఏర్పడుతుంది. ఈరోజు మహాలయ అమావాస్యగా జరుపుకుంటాము. గమనించినట్లయితే ఆదివారము మహాలయ అమావాస్య సూర్యగ్రహణము ఇలా అన్నీ కలిసి రావడం చాలా అరుదుగా ఉంటుంది. మనకి ఈ గ్రహణము ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో కన్యా రాశిలో ఏర్పడనుంది. పట్టు విడుపు సమయాలు చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 21వ తేదీ ఆదివారం రాత్రి 10:59 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 22వ తేదీ సోమవారం రోజు తెల్లవారుజామున 3:23 వరకు ఈ గ్రహణం ఉంటుంది. మనము చూసుకున్నట్లయితే రాత్రి సమయం కదండి. రాత్రి సమయంలో మనకి సూర్యభగవానుడు ఉంటాడా? ఉండడండి. ఓన్లీ చంద్రభగవానుడు మాత్రమే ఉంటాడు. ఇక సూర్యభగవానుడు లేని సమయంలో గ్రహణం ఏర్పడుతున్నప్పుడు మనకి ఇంకా గ్రహణం ఎలా ఏర్పడుతుంది చెప్పండి? మనకి గ్రహణం ఏర్పడదు. భారతదేశంలో కూడా ఎక్కడా కనిపించదు. మనకి ఎటువంటి పట్టు విడుపు సమయాలు కానీ సూతక కాలాలు ఏమీ కూడా వర్తించవు. గర్భవతులు కూడా ఎటువంటి జాగ్రత్తలు నియమాలు పాటించని అవసరం లేదని మన పండితులు చెబుతున్నారు. ఈ గ్రహణం కనిపించేటటువంటి ప్రాంతాలు అంటార్కిటికాలోని కొంత భాగం, ఆస్ట్రేలియాలో, న్యూజిలాండు, అట్లాంటిక్ మహాసముద్రము, ఫిజీ ఈ ప్రాంతాలలో మనకి ఈ గ్రహణం పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుందండి. ఈ ఏర్పడుతున్న ప్రాంతాల్లో ప్రజలు కానీ గర్భవతులు కానీ గ్రహణ నియమాలు పాటిస్తే మంచిది. గర్భవతులు కూడా ఎటువంటి నియమాలు ఉండదండి. అది రాత్రిపూట ఏర్పడుతుంది. మనకైతే ఆ సమయంలో సూర్య భగవానుడే ఉండడు. కొంతమంది ఏదైనా డౌట్స్ ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఆ టైంలో బయటికి రాకుండా ఉంటే సరిపోతుందండి గర్భవతులు. అంతకుమించి ఏమీ లేదు. మనకైతే ఎటువంటి గ్రహణ నియమాలు పాటించని అవసరం లేదు. మన భారతదేశంలో అస్సలు కనిపించదు. ఇది ఫ్రెండ్స్ మనకి 2025వ సంవత్సరంలో ఆఖరిగా వస్తున్నటువంటి సూర్యగ్రహణం గురించి తెలిసింది కదా ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. నా ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.